అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా సోదరీమణులారా, అల్లాహ్ యొక్క దయ మీ అందరి యొక్క దువాల బరకత్తు అల్హమ్దులిల్లా. ఈరోజు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు అనేటువంటి గ్రామంలో ఒక మసీద్ యొక్క ఓపెనింగ్లో ప్రసంగం కోసం వచ్చాను. అల్లాహ్ దయ వల్ల అల్హమ్దులిల్లా ఇక్కడ ప్రసంగం జరిగింది. ఇంచుమించు ఒక 1500 మంది ఉంటారా మీరు? ఒక 1500 మంది అల్లాహ్ దయ వల్ల వచ్చారు. అదేవిధంగా అక్కడ ఆడవారి యొక్క ధార్మిక ప్రసంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పక్కన మామునూరు అనేటువంటి ఊరు కూడా వెళ్ళడం జరిగింది. అల్లాహ్ దయ వల్ల అక్కడ కూడా ఒక ప్రసంగం చేయడం జరిగింది. అల్లాహ్ దయ వల్ల ఒక్క ప్రయాణంలో మీ అందరి దువాల బరకత్తో 3 ప్రసంగాలు జరిగాయి. అల్లాహ్ దయ వల్ల వెనకాతలో ఉన్నది మన నాగూర్ భాయ్. రాత్రి అంతా కూడా వారి యొక్క ఇంట్లోనే నేను విశ్రాంతి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మా నాగూర్ గడి పేరుకి తప్ప పనికిరాట్లేదు ఈ మధ్య. మాతో ఉమ్రాకి వచ్చాడు, చాలా సంవత్సరాల నుంచి పరిచయం, అందుకే అలా ఫ్రీగా మాట్లాడా, ఏమనుకోకండి, దువా చేయండి. జజాకుముల్లాహ్ ఖైర్. టైం లేలేదా అమ్మాయి? एक दो किताबें से रखे जिसको आप मुनासिब समझते दे सकते हैं, यानी इसमें से समर के हिसाब से ही रखा मैं, उसके अलावा कुछ खास नहीं रखा. यहाँ विशाखापट्टनम को सामने रख के रखा, यहाँ के जो लोगों का जहन है ना, उस जहन को सामने रख के. అస్సలాము అలైకుం వరహమతుల్లా. ముఫ్తీ షరీఫ్ సాబ్ ఏదైతే పని చేస్తారో కొన్ని మసైళ్ళు రాస్తూ ఉంటారు కదా, పుస్తకాల్లోంచి తీసి చూసి ఆ పుస్తకాలన్నీ ఇవన్నమాట. అంటే కొద్దిమంది ఏదన్నా మసైళ్ళు అడుగుతారు కదా, ప్రశ్నలు, ధార్మిక సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ పుస్తకాల్లో వెతికి మనకు చెప్తారన్నమాట. అల్లా వీరి సేవలను తన దయతో అంగీకరించుగాక.